ఈరోజు దేవుని వాగ్దానము, నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, మనం నడిచి వెళ్ళే దారుల్లో మన పాదము ఇరుకున పడకుండా దేవుడు కాపాడుతాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నడుస్తూ వెళ్తున్నా, నీ స్థితి ఏదైనా దేవుడు నీ పాదమును చిక్కుబడనీయడు. నీవు కింద పడకుండా, నువ్వు తొట్టిల్లకుండా దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవుడు నీకు ముందుగా తన త్రోవను సరళము చేయువాడు. కాబట్టి నీవు ఎప్పటికీ ఇరుకున పడవు. దేవుడు నిన్ను రక్షిస్తూ, కాపాడుతూ, నడిపిస్తూ ఉన్నాడు. కనుక దిగులు చెందవద్దు, భయపడవద్దు. నీ జీవితంలో ఏదో జరిగిపోయిందని బాధపడవద్దు. నిన్ను కాపాడుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మన రక్షకుడు, మన దేవుడు, మన తండ్రి, మన ప్రభువు. కాబట్టి ఈ లోకంలో ఎవరు నిన్ను విడిచిపెట్టినా సరే, ప్రభువు నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన తప్ప ఈ లోకంలో నిజముగా ప్రేమించేవారు ఎవరునూ లేరు. కాబట్టి నీవు భయపడవద్దు, నీ పాదము ఇరుకున పడదు. దేవుడు నిన్ను రక్షించి, నీవు చేరుకోవలసిన గమ్యానికి నిన్ను చేర్చి, నిన్ను అనేకులకు ఆశీర్వాద కారణముగా ప్రభువు మారుస్తాడు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.